హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాం. చాలా మెంబర్స్ నాకు వాట్సాప్లో మెసేజెస్ చేశారు. సార్, OMail.a అనే ఒక అప్లికేషన్ గురించి చాలా వైరల్ అవుతుంది కదా, ఇది నిజంగంటే OMail.a అప్లికేషన్ ఉందా, వర్క్ అవుతుందా, ఇది ఆన్ ప్యాసివ్కి సంబంధించిన OMail.a అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో వీటి గురించి ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ యొక్క వీడియో చేయడం జరుగుతోంది. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు క్లియర్గా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, ఈరోజు డేట్ వచ్చేసి 13వ తారీఖు. ఓకే, సో చాలా మెంబర్స్ కూడా నాకు మెసేజెస్ పెడతా ఉన్నారు. ఇంకొకటి, సార్, చాలా మెంబర్స్ కొన్ని ఆడియోస్లో మేము విన్నాము, కొందరు చెప్పడంలో కూడా మేము విన్నాం సార్, 10వ తారీఖు వరకు ఇన్కమ్ వస్తుందని చెప్పేసి మాకు చెప్పారు కదా అప్పట్లో అని చెప్పేసి మెసేజ్ చేశారు. ఎవరు చెప్పారని చెప్పేసి నేను కూడా రిప్లై ఇచ్చాను క్లారిటీగా. బట్ మీరు కాదు సార్, మాకు కొన్ని గ్రూప్స్లలో వచ్చాయని చెప్పేసి మళ్ళీ మెసేజెస్ పెట్టారనమాట నాకు. సో ఆ ఇన్కమ్ గురించి అనేది ఈరోజు 13వ తారీఖు వాళ్ళకు కూడా ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇన్కమ్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది కూడా అది మీకే వదిలేస్తున్నానండి. క్లియర్? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టాపిక్లోకి వెళ్ళే ముందు, ఇంకా మీరు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ మీరు తెలుసుకోవడానికి వెంటనే కింద కనిపిస్తున్న గంట సింబల్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కనిపిస్తున్న లైక్ సింబల్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. డన్ డన్. OMail.a అని చెప్పేసి ఈ యొక్క అప్లికేషన్ ఆన్ ప్యాసివ్ది మన విక్టర్ విత్ యాష్ 8th నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చున్నారో ఆ 8th నోటిఫికేషన్లో ఉంది అని చెప్పేసి అన్నారు. అది 100% ఉంది అండి. అక్కడ OMail.a అని చెప్పేసి ఉంది. ఓకే, ఈ OMail.a అనే దాని మీద క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్గా atom.com అనే యొక్క వెబ్సైట్కి తీసుకెళ్తుంది. ఓకే, ఈ atom.com అనే వెబ్సైట్ ఏదైతే ఉందో అది ఆన్ ప్యాసివ్కి సంబంధించింది అయితే కాదండి. ఓకే, ఆన్ ప్యాసివ్కి సంబంధించింది మాత్రం కాదు. మన కంపెనీకి ఈ యొక్క ఆన్ ప్యాసివ్ కావచ్చు, విక్టర్ విత్ యాష్ ప్లాట్ఫామ్కి కావచ్చు సంబంధించిన వెబ్సైట్ కాదు అది. ఏది? atom.com అనేది. ఓకే, సో OMail.a అనేది మన యొక్క ఆన్ ప్యాసివ్కి సంబంధించింది అనుకున్నా కూడా, ఇప్పుడు OMail.a అనేది ఎందుకోసం ఇచ్చారు ఆ యొక్క విక్టర్ విత్ యాష్ 8th పాపప్లో అంటే క్లియర్గా చెప్పారు. మేము .aa మెయిల్స్ కానీ .ai మెయిల్స్ కావచ్చు, .co మెయిల్స్కైనా కావచ్చు, ఇలాంటి మెయిల్స్ని మేము యాక్సెప్ట్ చేయము. కంప్లీట్గా gmail.com అనే ఉన్న మెయిల్స్ని మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తున్నాము. మీరు విక్టర్ విత్ యాష్లో రిజిస్ట్రేషన్ చేసే టైంలో gmail.com అనే ఒక మెయిల్స్ ఉన్నటివి మాత్రమే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి క్లియర్గా చెప్పారు అక్కడ. అంటే OMail.a అనే ఒక మెయిల్స్ని కూడా మేము యాక్సెప్ట్ చెయ్యము అని క్లారిటీగా ఇచ్చారు అక్కడ. ఓకే, అక్కడ OMail.a అనేది అక్కడ పెట్టంగానే అది ఏమైపోయిందంటే వెబ్సైట్ లింక్గా మనకు కనిపిస్తుంది కాబట్టి దాన్ని క్లిక్ చేసిన వెంటనే డైరెక్ట్గా అది ఎక్కడ ఉందనేది, ఎక్కడ వాళ్ళు అటాక్ చేశారనే దాని గురించి మనకు ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది అక్కడ. ఓకే, ఎక్కడ అటాచ్ చేశారు? atom.comలో అటాచ్ చేశారండి. atom.comలో అటాచ్ చేశారు. యాక్చువల్లీ ఎందుకు అటాచ్ చేశారు? అసలు atom.com అంటే ఏంటి అని అంటే, చెప్తా చూడండి. atom.com అనేది సింపుల్ అండి. ఇది ఒక మార్కెట్ ప్లేస్ అనమాట. విచ్ మీన్స్ లైక్ ఒక బ్రాండింగ్ నేమ్స్ని మనం కొనుక్కోవడం కానీ సేల్ చేయడం కానీ ఈ వెబ్సైట్లో ఉంటాయి. atom.com అనే వెబ్సైట్లో ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్కి యాప్స్ కావాలి, లేకుంటే వెబ్సైట్స్కి కావాల్సిన నేమ్స్ కావాలి, డొమైన్స్ నేమ్స్కి కావాలనుకుంటాం కదా, వాటిని మనం కొనడానికైనా కావచ్చు, సేల్ చేయడానికైనా కావచ్చు, ఐడియాస్ని తీసుకోవడానికి యూజ్ చేసే వెబ్సైట్ అండి ఈ యొక్క atom.com అనేది. క్లారిటీ? atom.com అనేది నార్మల్గా
మనం ఒక వెబ్సైట్ని కావచ్చు, ఒక అప్లికేషన్ని కావచ్చు, మనం ఒక బిజినెస్ స్టార్టప్ చేయాలనుకున్న వ్యక్తులకైనా కావచ్చు, ఒక బ్రాండింగ్ నేమ్ కావాలనుకుంటే ఇక్కడ నుంచి మనం తీసుకోవచ్చు. అలాంటి atom.com వెబ్సైట్ అనేది యూజ్ అవుతుంది. అది డైరెక్ట్గా యాన్పేజ్కి సంబంధించింది అయితే కాదు. మళ్ళీ ఎటువంటి డొమైన్ నేమ్స్ ఉంటాయి అక్కడ, ఎటువంటి డొమైన్ నేమ్స్ సేల్ చేస్తారంటే .com అనే ఒక పేరుతో ఉన్న నేమ్ సెల్ చేస్తారు, .a అనే నేమ్స్తో ఉన్నవి కూడా సెల్ చేస్తారు, .io ఉన్న నేమ్స్తో కూడా సెల్ చేస్తారు, .co అనే ఇలాంటి ప్రీమియం డొమైన్ నేమ్స్ అవైలబుల్ ఉంటాయన్నమాట కంప్లీట్గా అక్కడ. వీటిలో మీరు ఏదైనా తీసుకొని పర్చేస్ చేసి వాటి మీద మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు మీ బిజినెస్ మీద. ఫర్ ఎగ్జాంపుల్గా సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒక బిజినెస్ స్టార్టప్ చేశానండి. ఓకే, ఒక బిజినెస్ స్టార్టప్ చేశాను అంటే విచ్ మీన్స్ లైక్ స్టార్టప్ చేయాలనే ప్లానింగ్లో నేను ఉన్నాను. ఏదైనా సో అండ్ సో ఎక్స్ బిజినెస్ అనుకోండి. సో ఆ బిజినెస్కి నాకు యాప్ కావాలి, వెబ్సైట్ కావాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చేయాలనుకుంటున్నా, క్రియేట్ చేయాలనుకుంటున్నా. బట్ మంచి బ్రాండ్ నేమ్ అనేది నేను వెతుకుతున్నాను. మంచి బ్రాండ్ ఉండాలి, నేమ్ అనేది మార్కెట్లో చూడంగానే అట్రాక్టివ్ ఉండాలి, నా బిజినెస్కి అది సూటబుల్ అయ్యి ఉండాలి. అలాంటి బ్రాండ్ నేమ్స్ మనకు కావాలి అనుకుంటే ఇలాంటి atom.com వెబ్సైట్కి నేను వెళ్ళి అక్కడ నా బిజినెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా ఆ బ్రాండ్ నేమ్ అనేది సజెస్ట్ చేస్తారు. ఇక్కడ మా దగ్గర ఈ బ్రాండ్స్ నేమ్ ఉన్నాయి, ఇవి మీరు కొనొచ్చు. వన్స్ మనం ఆ బ్రాండ్ నేమ్ కొనుక్కున్నాను అనుకోండి, మళ్ళీ ఎదుటి వ్యక్తులు ఎవరు కూడా ఆ బ్రాండ్ నేమ్ని యూస్ చేయడానికి ఛాన్స్ ఉండదు. ఒకవేళ యూస్ చేస్తే కాపీరైట్ కింద కోర్టులో కేసు చేయొచ్చు అనమాట. ఓకేనా, అది 100% యూస్ చేయరు ఎక్కడ కూడా. అర్థమవుతుందండి. సో ఇలా బ్రాండ్ నేమ్స్ని మనం కొనుక్కొని మన బిజినెస్కి ఆ బ్రాండ్ నేమ్ అటాచ్ చేసుకొని మనం ముందుకు తీసుకెళ్ళడానికే ఒక బెస్ట్ సజెషన్స్ ఇచ్చేదే atom.com అంటారండి. క్లారిటీ. ఇది మెయిన్ థింగ్ ఏంటంటే బ్రాండ్ నేమ్ సజెషన్ చేసేది మాత్రమే atom.com. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా నాకు ఏ బిజినెస్కి నేమ్ కావాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను టైప్ చేస్తాను. ఓకే, టైప్ చేస్తే atom.com ఏం చేస్తుంది, హండ్రెడ్స్ ఆఫ్ బ్రాండ్ నేమ్స్ని సజెస్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు లోగో ఇస్తుంది, ప్లస్ బ్రాండ్ నేమ్ ఇస్తుంది. ఒక డొమైన్ సెలెక్ట్ చేస్తే దానికి మ్యాచింగ్ లోగో స్టైల్ కూడా వాళ్ళు ఇస్తారనమాట. ఐడియా కోసం, ఇన్స్పిరేషన్ కోసం మాత్రమే atom.com అండి. ఇది బై అండ్ సెల్ ఆప్షన్స్కి మాత్రమే పనిచేస్తుంది. నువ్వు డొమైన్ బై చేయొచ్చు, ఆల్రెడీ డొమైన్ ఉంటే సెల్ కూడా చేయొచ్చు అండి. నీ దగ్గర డొమైన్ ఉంటే దాన్ని సెల్ కూడా చేయొచ్చు. ఓకేనా, ఇది అయితే ఆన్ ప్యాసివ్కి సంబంధించిన నెట్వర్కింగ్ కావచ్చు, రిలేటెడ్ కాదు. ఓకే, సో atom.com అనేది ఒక స్టార్టప్ వాళ్ళకి, ఫౌండర్స్కి యూజ్ అవుతుంది, బిజినెస్ ఓనర్స్కి యూజ్ అవుతుంది, యాప్ డెవలపర్స్కి యూజ్ అవుతుంది, ఏఏ టెక్ ప్రాజెక్ట్స్ చేస్తున్న వాళ్ళకి యూజ్ అవుతుంది, డొమైన్ ఇన్వెస్టర్స్కి కూడా యూజ్ అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ omel.com అనే omel.a అనేది ఎందుకు ఉంది అని అంటే మన యొక్క కంపెనీ వాళ్ళు omel.a అనేది ఆ వెబ్సైట్లో ఇవ్వడానికి రీజన్ ఒకటే అండి. ఈ యొక్క omel.a అనే ఒక బ్రాండ్ నేమ్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కాదండి, డబ్బులు, మనీ మనం అక్కడ పే చేస్తే ఆ omel.a అనేది నేనైనా తీసుకోవచ్చు. క్లారిటీ అండి అందరికీ. మీరు కావాలి అంటే గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేయండి, మీరు కావాలంటే గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి, ChatGPTకి వెళ్ళి సెర్చ్ చేయండి. ఓకే, ఇంకేదైనా అప్లికేషన్స్ మీకు తెలిసినవి ఉంటే కూడా సెర్చ్ చేయండి. atom.com అనేది ఒక బై అండ్ సెల్ ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఒక డొమైన్స్ నేమ్స్ కావచ్చు, బ్రాండింగ్ నేమ్స్ కావచ్చు తీసుకోవడానికి మాత్రం పనిచేస్తుంది. omel.a అనేది దాంట్లో ఉంది అని అంటే ఈ omel.a అనేది కూడా సెల్ చేయడానికి మాత్రమే అక్కడ పెట్టారని అర్థం చేసుకోండి. ఆ నేమ్ని సెల్. క్లారిటీ అండి అందరికీ. సో ఇది తెలియక చాలా మెంబర్స్ నాకు మెసేజెస్ చేస్తూ ఉన్నారు, సార్ omel.a మనది వర్క్ అవుతూ ఉంది, బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అండి. ఒకటి ప్రీవియస్గా మనకు గ్లోబల్ మీటింగ్స్లో ఆష్ ముఫారే గారు ఒకటే చెప్పారు, ఆన్ ప్యాసివ్ అనేది మేము హోల్డ్ చేయడం జరిగింది, ఎక్కడ కూడా పనులు
చేయట్లేదు అని చెప్పేసి. ఒకటండి, ఒకవేళ వాళ్ళు బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తున్నారు అనుకుంటే కూడా ఓకే, మంచిదే, మనకు చాలా ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే చాలా మెంబర్స్ కొందరు అంటూ ఉన్నారు, సార్ నిజంగంటే ప్రీవియస్గా మనం అన్ని పబ్లిక్లో చెప్పుకోవడం వల్ల, ఈ ఫౌండర్స్ అని చెప్పేసి మన టీమ్స్కి కమ్యూనిటీకి చెప్పడం వల్ల కూడా ఇలాంటి ఇష్యూస్ అన్నీ క్రియేట్ అయ్యాయి కదా. ఇవన్నీ ఫౌండర్స్ కూడా ఏం తెలియకుండా బ్యాక్ ఎండ్లో వర్క్ చేస్తుంటారు సార్, అందుకే ఇవన్నీ ఏం చెప్పట్లేదు సార్ అని చెప్పేసి అంటున్నారు. అది నిజమైతే బాగుంటుందండి, ఓకేనా. అది 100కు 100% నిజం అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఓకే. సో మనకున్న సమాచారము యాష్ ముఫారే గారు ఏదైతే చెప్పారో అది మాత్రమే నేను చెప్తా ఉన్నాను. పాపప్లో ఏదైతే ఇచ్చారో అది మాత్రమే మీకు క్లారిఫికేషన్ అనేది ఇస్తూ ఉన్నానండి. ఓకే. సో మనమంతకు మనము ఇమాజినేషన్ చేసుకొని, ఊహాగాహనలు పెట్టుకొని, ఊహించుకొని, ఓకే. సో ఇది వచ్చేసింది కాబట్టి ఇంకా ఏదో చేస్తూ ఉన్నారని మాత్రం నేను చెప్పను ఎప్పటికీ. ఓకే. సో కంపెనీ సైడ్ నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్స్ ఉన్నాయంటే మాత్రమే అది మనం చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ ఏదో ఊహించుకొని మాత్రం చెప్పడం అయితే అవ్వదండి. క్లారిటీ. సో ఆన్పాస్లో వర్క్ జరుగుతుందంటే అది సంతోషమే, ఓకేనా. అది సంతోషమే, కానీ మనకి ఎక్కడ కూడా క్లారిటీ లేదు కదా వర్క్ జరుగుతున్నట్టు. యాష్ ముఫారా గారు చెప్పారు స్టాప్ చేసాం వర్క్ అనేది, కానీ ఫ్యూచర్లో స్టార్ట్ చేస్తామని కూడా చెప్పారు. ఈ మాట కూడా చెప్తా ఉన్నాను, ఫ్యూచర్లో స్టార్ట్ చేస్తారని కూడా చెప్పారు. 100% స్టార్ట్ చేయొచ్చు, ఓకేనా. సో onpassive.com అనేది మనకు వెబ్సైట్ ఏదైతే ఉంటుందో అది ఇంకా ఇప్పటికీ క్లోజ్ చేయలేదు, అది రన్నింగ్ అవుతూనే ఉంది, ఓకేనా. దానికి కూడా సమ్ ఖర్చు ఉంటుందండి. 100% సమ్ మనీ అనేది ఆ డొమైన్ వర్క్ చేయాలంటే కూడా ఖర్చు పెడుతూ ఉండాలి. ఇయర్లీ ఇంత అనేది అమౌంట్ అనేది ఆ వెబ్సైట్స్కి కావచ్చు పేబుల్ చేస్తూనే ఉంటుందన్నమాట. వాళ్ళ దగ్గర సపరేట్గా ఓన్ డొమైన్స్ ఉన్నాయంటే నో ప్రాబ్లం. క్లారిటీ. సో atom.com అనేది ఒక బై అండ్ సెల్ అప్లికేషన్స్ మాత్రమే, ఒక నేమ్స్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు హెచ్డిఎఫ్సిలో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఒక బ్యాంక్ సెక్టర్స్లో వర్క్ చేస్తున్నాను. నేను ఒక HDFC.in అని చెప్పేసి నేను ఏదో ఒక నాకు సొంత కంపెనీ ఏదైనా పెట్టాను అనుకోండి, ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారు, నా పేరు మీద కోర్టులో కాపీరైట్ కేసు ఇస్తారు. ఆ రైట్ వాళ్ళకు ఉంటుంది, అర్థమవుతుందండి, ఆ రైట్ వాళ్ళకు ఉంటుంది. సో అందుకే ఈ బై అండ్ సెల్ అనే యొక్క అప్లికేషన్స్లో మార్కెట్లో ప్రైజెస్ ఉంటాయి, దాన్ని మనం కొనుక్కొని మనం చేసుకోవాలి. అది చేయడం వల్ల ఎక్కడ కూడా ఎదుటి వ్యక్తికి ఆ పేరు అనేది వెళ్ళదు, వేరే వ్యక్తులు కూడా పెట్టారనమాట. ఓకే. నార్మల్గా అది సెల్ అండ్ బై అండ్ సెల్ ప్లాట్ఫామ్ మాత్రమే అండి. ఇది మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలని ఈ యొక్క వీడియో చేశాను. అండ్ అలాగే సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు పార్ట్ 2 రావాలి. ఆ పార్ట్ 2 వచ్చిన తర్వాత మనకి ఏం జరుగుతుంది ఏం జరగట్లేదు అనేది ఒక క్లారిటీ వస్తుంది. దాని తర్వాత ఇంకా పర్ఫెక్ట్గా మనం డిస్కస్ చేద్దాం, అసలు ఏం జరుగుతుంది అనేది అప్పుడు తెలుస్తుందండి. ఈ పార్ట్ 2 వచ్చేదాకా ఏది కూడా మనము అంచనాలు వేసినా వేయకపోయినా అంతే అండి. ఓకే. సో నాకైతే ఇప్పటిదాకా ఇన్కమ్ అయితే రాలేదండి ఆన్పాసివ్లో. ఓకే. సో ఎవరికైనా వచ్చింది అది అని చెప్తా ఉన్నారు కదా, బట్ నాకైతే రాలేదు, మీకు క్లారిటీ ఇస్తున్నాను. ఓకే. సో నేను రీసెంట్గా జాయిన్ అయిన ఫౌండర్స్ నేను కాదు, ఓకే. స్టార్టప్లోనే మనము జాయిన్ అయిన ఫౌండర్స్ 2019లోనే, బట్ ఇప్పటిదాకా మనకైతే ఇన్కమ్ రాలేదండి. ఇది అందరికీ క్లారిటీ ఇస్తున్నాను, ఓకే. బట్ ఫ్యూచర్లో వస్తుంది, ఇట్ విల్ టేక్ టైం. అది యాష్ ముఫారే గారు వచ్చి అనౌన్స్మెంట్ చేసి పాపప్లో ఏదైనా మనకు న్యూస్లు ఇచ్చారంటే అప్పుడు మనం నమ్మొచ్చు. నేనైతే అది మాత్రం ఫాలో అవుతాను, అది మాత్రం నమ్ముతానండి. అంతవరకు నా పనులు నేను చేసుకుంటాను, నా బిజినెస్లు నేను చేసుకుంటాను. నా ఇన్కమ్ సోర్స్ అనేది నా ఫ్యామిలీ ముందుకెళ్ళాలి కాబట్టి నా పనులు నేను చేసుకుంటూనే ఉంటాను. సో నేను కూడా మీ అందరికీ చెప్పేది ఒకటే, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి. రేపు వస్తుంది ఎల్లుండి వస్తుందని కలలు కని అక్కడే ఆగిపోకండి. కలలు కనొచ్చు, బట్ ప్రాక్టికల్గా ఉండాలి, ఎక్కువ కాదు. ఓకే. సో మీ వర్క్స్కి ఎఫెక్ట్ అయ్యే విధంగా పెట్టుకోకండి. వచ్చిన రోజు నా సజెషన్ ఏంటి అంటే ఆన్పాసివ్ ఇన్కమ్ మీకు మనందరికి వచ్చిన తర్వాత కూడా ఒక సంవత్సరం దాకా మీరు ఇన్కమ్ తీసుకొని స్టేబుల్గా ఉన్న రోజున అప్పుడు మీ వర్క్స్ని ఆఫ్ చేసుకోండి. అది మీ చాయిస్, ఓకే. అది మీ చాయిస్ అనమాట. అట్లా ప్లాన్ చేసుకోండి, కానీ ఇంకా ఇన్కమే రాలేదు, ఓకే. అప్పుడే చాలా మెంబర్స్ వర్క్ చేయాలా వర్క్ చేయకూడదు అనే డిస్కషన్లో కూడా పెడతా ఉన్నారు. అది తప్పండి, అది 100% తప్పు. అలా చేయకండి. మీ వర్క్స్ మీరు చేసుకోండి, పర్ఫెక్ట్గా ముందుకెళ్ళండి.
క్లారిటీ. అండ్ వన్ మోర్ థింగ్, ఇంటర్లింక్కి సంబంధించింది కూడా ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉన్నారు. ఇంకా ఇంటర్లింక్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదు ప్రతి ఒక్కరు కూడా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వండి. దట్ ఈస్ అ కంప్లీట్లీ ఫ్రీ ప్రాజెక్ట్ మైనింగ్ అండి. ఓకే, ఫ్రీ ప్రాజెక్ట్ అనమాట అది. సో ఎన్నో కొన్ని కాయిన్స్ వస్తాయి, మైనింగ్ చేసుకోండి. మీరు ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదు ఇంటర్లింక్లో, ఒక 2 వీడియోస్ ఇక్కడ పెడతాను. ఆ వీడియోస్ రిజిస్ట్రేషన్ లింక్ వీడియో కావచ్చు, వ్యాలెట్ లింక్ వీడియో కావచ్చు, ఇక్కడ పెడతాను, చూసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఇంకా వీటికి సంబంధించిన ఏమైనా క్వైరీస్ ఉన్నాయంటే కామెంట్స్లో పెట్టండి, లేదా నాకు వాట్సాప్కి టెక్స్ట్ చేయండి. ఇంకా మన వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా ఉంటుంది, జాయిన్ అవ్వండి, ఇన్ఫర్మేషన్స్ అనేది తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యావ్ ఎ గుడ్ డే. మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్టింగ్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.